తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో రెండవ మంగళవారం మరుపొంగళ కార్యక్రమం భక్తి భావ్యం ఆధ్యాత్మిక వైభవాలతో అత్యంత ఘనంగా జరిగింది. తిరుపతి నగర ప్రజల ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు పొంగళ సమర్పణ నిర్వహిస్తూ భక్తులు అపారమైన భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. జాతర అనంతరం 5 మంగళవారాల పాటు మరుపొంగళ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతున్న నేపథ్యంలో రెండవ మంగళవారం ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కలకళ్లాడాయి. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పురాణ ఆధ్యాత్మిక వేషధారణలతో భక్తి పరవశంగా ప్రత్యేక ఊరేగింపులో పాల్గొన్నారు. నేరేళ్ల ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక శోభాయాత్ర గంగమ్మ ఆలయం వరకు సాగింది. డప్పుల మూతలు, మంగళ వాయిద్యాలు, చేయి గంగమ్మ తల్లి నినాదాల మధ్య కళాకారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. గత మంగళవారం వర్షం కురవగా నేడు కూడా వర్షం పడడంతో కళాకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ పాలక మండలి వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రంగస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర అనంతరం 5 మంగళవారాల పాటు మరుపొంగళ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. సంప్రదాయ వేషధారణలతో కళాకారులు అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సాంస్కృతిక ఆధ్యాత్మిక సాంప్రదాయాలు తరతరాలకు కొనసాగుతున్నాయని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జయకుమార్, చైర్మన్ మహేష్ యాదవ్, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, కళాకారులు ముని సుబ్రహ్మణ్యం, సిద్ధవరం వెంకటాద్రి, కారణట మురళి, భాస్కరాచారి, గుణశేఖర్, వాసుదేవరెడ్డి, రామ్కుమార్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కెఎన్ రాజా, కృష్ణమూర్తిరెడ్డి, వాసు, చెంగల్రాయలు, శ్రావణి, చెయ్యమ్మ, పద్మావతి, సిద్దమ్మ, జ్యోతి, భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర తరువాత 5 మంగళవారాలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగానే రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో వివిధ కళాకారులు దేవతామూర్తుల వేషధారణతో స్వామి అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం మాకెంతో సంతోషదాయకం. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి గంగమ్మ తల్లి, దేశంలోనే ఎక్కడా జరగదు గంగమ్మ తల్లి జాతర జరిగినట్టుగా 7 రోజుల పాటు వివిధ వేషధారణలతో అమ్మవారిని అందరూ వచ్చి దర్శించుకుంటారు. దాని తర్వాత 5 మంగళవారాలు కూడా అదేవిధంగా మంగళవారాలు, ఆదివారాలు, శుక్రవారాలు విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఈరోజు మేము దేవతామూర్తుల వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము. ఉదయమే అమ్మవారికి దేవస్థానం వారు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేసి ఈరోజు కరెన్సీ నోట్ల కట్లతో అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి దేవస్థానం ఈవో అలాగే చైర్మన్ మహేష్ యాదవ్ గారు మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఇంకా 3 వారాలు ఉంది అమ్మవారికి పొంగలు పెట్టి వివిధ వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి చల్లని చూపులు మనకి కలుగుతాయి. పిల్లలకు మంచి విద్య కలుగుతుంది, అలాగే రైతులకు మంచి పంటలు పండుతుంది, వ్యాపారం కూడా మంచిగా జరుగుతుంది. అందువలన అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి ఆశీస్సులు మనందరూ పొందుతామని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి.